victim of cyber crime. Okay? असल में Please. मेरी ओके Sound. मैं थी इतनी रात में क्यों फोन किया? तुमसे मिलना जरूरी है. तुम कहाँ हो? मैं मदुरई अपनी ससुराल में हूँ. 3 दिन में वापस आ जाऊंगी. क्या हुआ? ओके. जब वापस आओगी तो इतनी परेशान क्यों लग रही हो? Even bankers also, please carefully see that. असल में माँ ये मैंने ही ऑर्डर किया था, भूल ही गई थी. అబద్ధాలు ఆడడం కూడా స్టార్ట్ అయిందా లేదా? Four technologies used in this, please. Anybody? ఏం టెక్నాలజీస్ యూజ్ చేస్తారు ఇక్కడ? సో మన పర్టికులర్ డేటాని ఏమైతే డిజిటల్ ఎంటిటీస్ లో ఉన్నాయో, మన పర్టికులర్ డేటా విచ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డిజిటల్ డివైజెస్, టేకింగ్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్, ఆ పర్టికులర్ డేటాని మిస్యూజ్ చేయడం మనకి అగెనెస్ట్ గా, అది లీగల్ గా కావచ్చు, ఇల్లీగల్ గా కావచ్చు. దట్ ఈస్ వాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు సైబర్ క్రైమ్. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? కొంచెం ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా చెప్పాడు. నాకు కామన్ మ్యాన్ గా కావాలి, కామన్ సెన్స్ తో ఫస్ట్ వర్క్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఎనీబడి? ఇప్పుడు చూసారు కదా వీడియో, అక్కడ క్రైమ్ అయిందా లేదా? ఆ క్రైమ్ అవ్వడాన్ని సైబర్ క్రైమ్ గా ఎట్లా వర్ణించవచ్చు? హౌ యు ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్ ఇట్ ఇస్ ఎ సైబర్ క్రైమ్? పర్మిషన్ కన్సెంట్ లేకుండా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద అన్వాంటెడ్ ఇష్యూస్ వితౌట్ హర్ కన్సెంట్. మన పర్మిషన్ లేకుండా మన వీడియోస్ తీయడము, మన కంటెంట్ వాడుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, మిస్యూజ్ చేయడం. ఓకే, ఇంకా ఫ్రమ్ గర్ల్స్ సైడ్, ఎస్పెషల్లీ గర్ల్స్ నుంచి రావాలి. నాకు ఏ క్రైమ్ అయినా కూడా ఆన్లైన్ యూజ్ చేస్తే అది సైబర్ క్రైమే అవుతుంది. సూపర్, ఎక్సలెంట్. ఇది కామన్ మ్యాన్. ఏ క్రైమ్ అయినా, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా, ఐటీ టూల్స్ ఏదన్నా కానివ్వండి, పెన్ డ్రైవ్ నుంచి మొదలు పెడితే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, ఇంటర్నెట్ అవ్వచ్చు, అది సోర్స్ గా అవ్వచ్చు, టార్గెట్ గా కూడా అవ్వచ్చు. ఎనీ క్రైమ్ విచ్ ఈజ్ యూజింగ్ electronic device or targeting electronic device to misuse it. ante kada? He has been misusing or not? అలా 20-25 మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్ గా. ఇంకా చాలా బాగుంటుంది మూవీ, యూ కెన్ అండర్స్టాండ్. అండ్ అక్కడ ఎన్ని చూడండి, ఫస్ట్ లైక్స్ పోస్ట్లతో స్టార్ట్ అయింది, ప్లాట్ఫామ్ తో స్టార్ట్ అయ్యి వీడియో కాల్స్, వీడియో కాల్స్, తర్వాత ఈ కామర్స్. అందుకే ఇప్పుడు చూస్తున్నాం ఈ కామర్స్ ఫ్రాడ్స్ ఎందుకు అవుతున్నాయో. ఎందుకంటే అవన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ డైవల్జింగ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ప్రైవసీ చెక్ ఒకటి అక్కడ పెట్టుకొని ఉంటే ప్రొఫైలింగ్ అయ్యేదా? ప్రైవసీ చెక్ అనే ఆప్షన్ అక్కడ పెట్టుకొని ఉంటే, ప్రైవసీ ఎనేబుల్ చేసి ఉంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళేదా? వెళ్ళేది కాదు.